ఏఐ అన్నది ప్రపంచాన్ని మార్చేబోతోంది. సరే, ఇదిగో ముఖ్యంగా ఈ 6 రంగాల్లోనూ ఏఐ వల్ల మార్పులు వచ్చేస్తున్నాయంటూ మెకెన్సీ రిపోర్ట్ చెప్పేసింది. ఓకే, మరి అసలు ఆ రంగాల్లో ఏఐ వల్ల రాబోయే మార్పులేంటి? ఆ రంగాలు ఏఐ రాకముందు ఎలా ఉన్నాయి? ఏఐ ప్రవేశం తర్వాత ఏం చేంజెస్ వస్తాయి? ఆ వివరాలే ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆర్థిక రంగం, రియల్ ఎస్టేట్ ఈ 2 రంగాల్లోనూ ఏఐ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందో చూద్దాం. ముందుగా ఆర్థిక రంగం, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పెట్టుబడుల సంస్థలు ఇవన్నీ ఏఐ రాకముందు ఎలా ఉన్నాయి? రేపు ఏఐ ఎఫెక్ట్తో ఎలా మారబోతున్నాయి? ఉదాహరణకి ఒకప్పుడు బ్యాంకుల్లో కస్టమర్ సేవలు, లోన్ అప్లికేషన్ల ప్రాసెసింగ్, మోసాలను పసిగట్టడం ఇవన్నీ మనుషులే చేసేవారు. అందువల్ల ప్రతిదానికి ఎంతో టైం పట్టేది, తప్పులు కూడా జరిగేవి. అయితే బ్యాంక్ పనుల్లో చాలా వరకు డిజిటల్గా మారాయి. ఏఐ రాకతో మరింత స్పీడ్ పెరుగుతుంది, పరిస్థితి మెరుగుపడుతుంది. ఇప్పటికే ఏఐ చాట్బాట్లు, వర్చువల్ అసిస్టెంట్లు గ్యాప్ లేకుండా కస్టమర్లకి సేవలందిస్తున్నాయి. లోన్ అప్రూవల్ కూడా నిమిషాల్లో జరిగిపోయే రోజులు వచ్చాయి. ఇకపైన బ్యాంకుల్లో జరిగే మోసాలని ఏఐ ఉపయోగించి సులువుగా కనిపెట్టొచ్చు. అసలు కొన్ని మోసాలని జరగకముందే గుర్తించేసి జరగకుండా నివారించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాదు, అసలు బ్యాంక్ తీసుకునే పెద్ద పెద్ద నిర్ణయాలన్నీ ఇక ఏఐతోనే జరుగుతాయి. ఎందుకంటే బ్యాంకులు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా డేటా మీద ఆధారపడాలి. ఎంత ఎక్కువ డేటాని విశ్లేషిస్తే అంత మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇక్కడే ఏఐ ఉపయోగపడుతుంది. ప్రాసెసింగ్ పవర్ ఉంటే ఏఐ ఎంతటి డేటానైనా డీల్ చేయగలుగుతుంది. కాబట్టి బ్యాంకులు గతంలో కంటే సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఏఐ వల్ల బ్యాంకింగ్ పనులన్నీ మరింత సులువవుతాయి. కస్టమైజ్డ్ సేవలు పెరుగుతాయి. అంటే లోన్స్ లాంటి విషయాల్లో కస్టమర్లకి ఒకే ఉమ్మడి పద్ధతి అన్నట్లు కాకుండా ప్రతి కస్టమర్కి వాళ్ళ పర్సనల్ విషయాలను బట్టి వారికి మాత్రమే సూట్ అయ్యే విధంగా కస్టమ్ ప్లాన్స్ ఉంటాయి. ఇక బీమా కంపెనీల విషయంలోనూ ఏఐ వల్ల ఎన్నో మార్పులు ఆశించవచ్చు. ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత ఉండాలి అనేది డిసైడ్ చేయాలంటే గతంలో అదో బిగ్ టాస్క్. అలాగే కస్టమర్ల క్లెయిమ్లు పరిశీలించాలన్నా చాలా టైం పట్టేది. ఇక ఇన్సూరెన్స్ పేరుతో జరిగే మోసాలని గుర్తించడం కూడా కష్టమయ్యేది. కానీ ఏఐ ప్రమేయంతో ఈ పనులన్నీ ఇక ఎంతో సులువవ్వడం ఖాయం. ఒక వ్యక్తి అలవాట్లు, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి ఇవన్నీ సరిగ్గా పరిశీలించి అతనికి సరిపడే ఖచ్చితమైన ప్రీమియం ఎంతన్నది నిర్ణయిస్తుంది ఏఐ. అంతేకాదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు కూడా ఏఐ వల్ల వేగంగా పరిష్కృతమవుతాయి. సమీప భవిష్యత్తులో ఏఐ మరింతగా యాక్టివ్ అవుతుంది. అసలు ఏ కస్టమర్కి ఏ ఇన్సూరెన్స్ పాలసీ బెటరో తనే సజెస్ట్ చేస్తుంది. ఇండివిజువల్ కస్టమైజ్డ్ ప్లాన్స్ సూచిస్తుంది. కంపెనీకి ఏది లాభకరం అన్నదాన్ని బట్టి కొత్త పాలసీ ఐడియాల్ని కూడా ఏఐ చిటికలో క్రియేట్ చేస్తుంది. అసలు ఇప్పటికే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఏఐ టూల్స్ ని వాడడం మొదలుపెట్టాయి. ఇక పెట్టుబడి సంస్థల విషయం, ఇక్కడ కూడా ఏఐ వల్ల విప్లవాత్మకమైన మార్పులు మొదలయ్యాయి. గతంలో స్టాక్ మార్కెట్ విశ్లేషణ, పెట్టుబడి సలహాలు, షేర్లు కొనడం, అమ్మడం ఇవన్నీ మాన్యువల్ గా జరిగేవి. నిర్ణయాలు తీసుకోవడానికి చాలా టైం పట్టేది. పైగా ఈ ప్రాసెస్ కోసం జరిగే ఖర్చు కూడా చాలా ఎక్కువ. కానీ ఏఐ వచ్చాక అది మార్కెట్ డేటా మొత్తాన్ని క్షణాల్లో విశ్లేషిస్తుంది. బెస్ట్ పెట్టుబడి అవకాశాలని పసిగడుతోంది. యుఎస్ లో అయితే కొన్ని పెట్టుబడి సంస్థల్లో రోబో అడ్వైజర్ల మీద ఆధారపడుతున్నారు. ఏఐతో పనిచేసే ఈ రోబో టూల్స్ కంపెనీలకి మంచి ఇన్వెస్టింగ్ సలహాలు ఇస్తున్నాయి. ఇక ఏఐ వల్ల వస్తున్న మరో పెద్ద మార్పు ఆల్గరిథమిక్ ట్రేడింగ్. షేర్లు కొనడం, అమ్మడం విషయంలో క్విక్ నిర్ణయాలు తీసుకోవడానికి ఇప్పుడు ఏఐ ఆల్గరిథమ్స్ ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి. ఫ్యూచర్లో మరింత పవర్ఫుల్ ఆల్గరిథమ్స్ తయారయ్యి ఇన్వెస్టింగ్ రంగాన్నే మార్చేస్తాయని మెకెన్సీ రిపోర్ట్ అంచనా వేసింది. ఇక రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ ఏఐ ప్రభావం ఇంత అంతా కాదట. ఆస్తుల విలువ అంచనా వేయడం, కొనుగోలుదారుల్ని వెతికి పట్టుకోవడం, మార్కెట్ విశ్లేషణ, డాక్యుమెంట్లు తయారు చేయడం, జనరల్ గా వీటన్నిటికీ ఎంతో టైం పడుతుంది. కానీ ఏఐ వచ్చాక అంతా ఈజీ. పనులన్నీ క్షణాల్లో జరిగిపోతాయి. ఎందుకంటే కరెక్ట్ డేటా ఇస్తే ఏఐ ఆస్తుల విలువని చాలా ఖచ్చితంగా అంచనా వేస్తుంది. కొనుగోలుదారులకి కూడా ఏఐ ఎంతో హెల్ప్ చేస్తుంది. ఏదైనా కావాలంటే వాళ్ళ అవసరాలకి, బడ్జెట్ కి సరిపడే ఆస్తుల్ని సూచిస్తుంది. ఇప్పటికే మెన్యూస్ లాంటి ఏఐ టూల్స్ ఈ పనుల్ని అద్భుతంగా చేసి చూపించాయి. రియల్ టైం మార్కెట్ సమాచారం ఇవ్వడంలోనూ, స్మార్ట్ కాంట్రాక్ట్ పత్రాలు తయారు చేయడంలోనూ ఇప్పటికే ఏఐ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇవి మాత్రమే కాదు, అద్దెకుండే వాళ్ళ కంప్లైంట్లు, ఇళ్ల రిపేర్లు, కరెంట్ వాడకం, హోమ్ సేఫ్టీ ఇవన్నీ ఏఐ మేనేజ్ చేయగలుగుతుంది. ఉదాహరణకి ఒక ఏఐ బేస్డ్ కంప్లైంట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశామనుకోండి, టెనెంట్స్ తాలూకు కంప్లైంట్స్ ని అదే డీల్ చేస్తుంది. స్మార్ట్ మీటర్లని వాడి
ఏఐతో గమనిస్తూ ఉంటే విద్యుత్ వినియోగం, నీటి వినియోగం ఆప్టిమైజ్ అవుతాయి, ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈ విధంగా హౌస్ ఓనర్లకి ఎంతో బాధ తగ్గుతుంది, టెనెంట్స్ కి లాభం కలుగుతుంది. ఇక ల్యాండ్ డెవలప్మెంట్ విషయంలో కూడా ఏఐ ఎంతో ప్రయోజనకరం. ఇల్లు కట్టాలంటే ఏఐ లాభదాయకమైన స్థలాన్ని సూచిస్తుంది. మెరుగైన పట్టణ ప్రణాళిక వేయాలన్నా ఏఐ హెల్ప్ చేస్తుంది.